హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ రకం యూట్యూబ్ ఛానల్. ఈరోజు గవర్నమెంట్ ఇస్తున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొబైల్‌లోనే మీ ఇంటి దగ్గర నుంచే ఉచిత ఇసుకని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చండి. ఇది పూర్తిగా మీరు ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు. అయితే ఈ ప్రాసెస్ ఏ రకంగా చేయాలని పూర్తి వివరంగా నేను ఈ వీడియోలో అయితే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే మీకు ఇలాంటి అప్డేట్స్ మరిన్ని మీ మొబైల్‌లో రావడానికి అవుతుంది. ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే నచ్చిందని చెప్పేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్దాము. ఇక్కడ లింక్ అనేది ఇస్తానండి. ఈ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు పేజ్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. పేజ్ ఈ రకంగా ఓపెన్ అవ్వగానే కింద రిజిస్ట్రేషన్ నౌ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నంబరు, మీ యొక్క మొబైల్ నంబరు క్లిక్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుందండి. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. వాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఈ రకంగా స్క్రీన్ ఓపెన్ అయినప్పుడు మీ యొక్క రెసిడెన్షియల్ డీటెయిల్స్ అంటే మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ అడ్రస్ అనేది ఇచ్చిన తర్వాత రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ కింద ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీ మొబైల్‌కి ఒక యూజర్ ఐడి, ఒక పాస్వర్డ్ అనేది మీకు మెసేజ్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఈ యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది మర్చిపోవద్దు. ఈ యూజర్ ఐడి, పాస్వర్డ్‌తోనే మీరు మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ అదే పేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ మీకు వచ్చింది కాబట్టి మీ మొబైల్‌కి ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. చాలా మంది అడుగుతున్న క్వెషన్ ఏంటంటే రిజిస్టర్ నౌ కొట్టిన తర్వాత వెంటనే యూజర్ నేమ్, పాస్వర్డ్ రావట్లేదని. కంగారు పడొద్దండి. ఒక 5-10 మినిట్స్ పడుతుంది. 5-10 మినిట్స్ తర్వాత లేదా నియర్లీ ఒక 30 మినిట్స్ తర్వాత అయినా సరే మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మెసేజ్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఆ మెసేజ్ రూపంలో వచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డ్‌ని ఇక్కడ ఎంటర్ చేసి అక్కడ ఏదైతే నంబర్ ఇచ్చారో ఆ నంబర్‌ని కూడా అక్కడ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క మొబైల్ నంబర్ అనేది అక్కడ కనబడడం జరుగుతుంది. ఆ మొబైల్ నంబర్ కనిపించిన తర్వాత అక్కడ సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసినంటే మీకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇలా వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇప్పుడు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోమంటుంది. అంటే మీరు సొంతంగా ఏదైనా ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. ఆ పాస్వర్డ్ మళ్ళీ ఇంకొకసారి ఎంటర్ చేయండి. ఈ పాస్వర్డ్ మాత్రం మర్చిపోవద్దు. యూజర్ నేమ్, పాస్వర్డ్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 సార్లు మీ యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఏదైతే న్యూమరికల్ వాల్యూ ఉందో ఆ సమ్ ఏదైతే ఉందో ఆ సమ్ ఎంటర్ చేయండి. ఆ 2 వాల్యూలు కలిపితే ఎంత అవుతుందో ఆ వాల్యూని అక్కడ ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే యువర్ పాస్వర్డ్ ఈస్ చేంజ్డ్ సక్సెస్‌ఫుల్ అనే మెసేజ్ అయితే వస్తుంది. ఇప్పుడు మీ యొక్క యూజర్ నేమ్‌తో మీరు ఏదైతే కొత్తగా ఇచ్చారో ఆ పాస్వర్డ్‌తో ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి ఆ వాల్యూ అక్కడ వేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఈ లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు పేజ్ అనేది ఈ రకంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వెల్కమ్, డాష్‌బోర్డ్, మై బుకింగ్, శాన్ బుకింగ్ అని ఉంటుంది. వెల్కమ్ అంటే జస్ట్ ఈ పేజ్ అండి. ఇప్పుడు ఏదైతే పేజ్ ఉందో ఆ పేజు. డాష్‌బోర్డ్ అంటే మీరు ఎన్ని సార్లు బుక్ చేస్తే అన్ని సార్లు బుక్ చేసిన డాష్‌బోర్డ్ అనేది మీకు కనిపిస్తుంది. అది మీకు చూపిస్తాను నేను. అలాగే మై బుకింగ్స్ అంటే మీరు ఇప్పటి వరకు ఎన్ని బుక్ చేసుకున్నారనేది కూడా అక్కడ కనపడడం అయితే జరుగుతుంది. శాన్ బుకింగ్ అంటే ఇప్పుడు మీరు శాండ్ అనేది బుక్ చేయాలనుకుంటే శాన్ బుకింగ్‌లోకెళ్ళాలి. ఇందాక మీకు చెప్పానండి డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డాష్‌బోర్డ్‌లో ఏం కనిపిస్తుందంటే మీరు ఆల్రెడీ శాండ్ అనేది బుక్ చేశారనుకోండి. అక్కడ శాండ్ బుకింగ్ దగ్గర శాండ్ అనేది బుక్ చేసినట్టు వస్తది. ఒకవేళ మీకు వెహికల్ అనేది అలర్ట్ అయిందనుకోండి. అంటే మీరు బుక్ చేసిన శాండ్‌కి వెహికల్ అనేది అలర్ట్ అయితే మీకు ఆల్రెడీ వెహికల్ అలర్ట్ అయిందని వస్తుంది. ఒకవేళ మీ శాండ్ అక్కడ శాండ్ యాడ్ నుంచి డిస్పాచ్ అయిందనుకోండి. అక్కడ నుంచి శాండ్ అనేది డిస్పాచ్ అయింది. అంటే ఇసుక అనేది అక్కడి నుంచి బండ్లో ఎక్కించి అక్కడి నుంచి తరలించడం జరిగిందని చెప్పేసి అక్కడ చూపిస్తుంది. ఒకవేళ శాండ్ మీ ఇంటికొచ్చి డెలివరీ చేసేసారనుకోండి. ఇసుక మీ ఇంటికొచ్చి డంప్ చేసేసారనుకోండి. అక్కడ శాండ్ డెలివర్డ్ అనే మెసేజ్ ఉంటుందన్నమాట. అంటే ఒక డాష్‌బోర్డ్ అనేది కనిపిస్తుంది. మీ యొక్క ఇసుక యొక్క పొజిషన్ మీరు బుక్ చేసుకున్న తర్వాత మీరు బుక్ చేసుకున్నారు. వెహికల్ అలర్ట్ అయింది. శాండ్ అక్కడి నుంచి కదిలింది. మళ్ళీ మీ ఇంటికొచ్చి డ్రాప్ చేశారు. ఈ అన్ని వివరాలు ఇక్కడ మీరు డాష్‌బోర్డ్‌లో మీకు క్లియర్‌గా కనిపిస్తాయన్నమాట. స్టేటస్ ఏ రకంగా చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డాష్‌బోర్డ్‌లోకి వచ్చి మీరు చూసుకుంటే మీ యొక్క స్టేటస్ అనేది ఈజీగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు శాండ్ బుకింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. శాండ్ బుకింగ్ చేసుకోవాలంటే ముందు శాండ్ బుకింగ్ అని దాని మీద క్లిక్ చేసిన తర్వాత కిందన మీకు యాడ్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ప్రాజెక్ట్ అంటే ఏదేదో అనుకోకండి. ప్రాజెక్ట్ అంటే మీ ఇల్లు కట్టడం అనేది. మామూలుగా అయితే మీ ఇల్లు కట్టడం అనేది ఒక ప్రాజెక్టు. లేదా ఒక బిల్డింగ్ కడుతున్నారు. అదొక ప్రాజెక్టు. లేదా ఒక కాంట్రాక్టర్ ఒక పెద్దది కడుతున్నారు. అదొక ప్రాజెక్టు. అలా ప్రతీది కూడా ప్రాజెక్ట్ కింద కౌంట్ అవుతుందండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కన్స్యూమర్ ఎవరైనా సరే ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు మాత్రమే మనం శాండ్ బుకింగ్ అనేది చేసుకోగలము. ఆ తర్వాత శాండ్ బుకింగ్ అనేది చేసుకోలేము. సో, కన్స్యూమర్ ఎవరైనా సరే ఈ రకంగా శాండ్ అనేది బుక్ చేసుకుంటే మధ్యాహ్నం 12 నుంచి సాయంకాలం 6 మధ్య మాత్రమే శాండ్ అనేది బుక్ చేసుకోగలరు.
తరువాత సెకండ్ సాటర్డే రోజు గానీ, లేదా హాలిడేస్ అంటే ఏంటి గవర్నమెంట్ హాలిడేస్ రోజులు గానీ, అంటే పండుగలు వీటిల్లో సెలవులుంటాయి కదా! ఆ సెలవు రోజుల్లో మీరు బుక్ చేసుకోవడానికి అవ్వదు. సో, కాబట్టి సెకండ్ సాటర్డే రోజు కాకుండా హాలిడేస్, పబ్లిక్ హాలిడేస్ టైమ్‌లో కాకుండా అంటే సండేలు కూడా కాకుండా ఏ రోజైతే వర్కింగ్ డేస్ ఉన్నాయో ఆ రోజుల్లో 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంకాలం 6 గంటల లోపు మాత్రమే మీరు శాండ్ బుక్ చేసుకోవడానికి అవుతుంది. ఇప్పుడు మీరు శాండ్ బుక్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. అక్కడ యాడ్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి. యాడ్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకిక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది అపియర్ అవుతాయి. అంటే ఆల్రెడీ మీ యొక్క ఆధార్ నంబర్ ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అపియర్ అవుతాయి. అంటే ఇక్కడ మీ యొక్క మొబైల్ నంబరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు శాండ్ ఎక్కడెయ్యాలనుకుంటున్నారు? అంటే మీ యొక్క శాండ్ లొకేషన్ ఎక్కడ? ఆ ఇసుకని తీసుకెళ్ళి ఎక్కడ డంప్ చేయాలి? ఎక్కడ డెలివరీ చేయాలని చెప్పేసి మీరిక్కడ ఖచ్చితంగా అడ్రెస్ అనేది ఇవ్వాల్సుంటుంది. అక్కడ చూడండి పైన సెర్చ్ అడ్రెస్ అని ఉంది. అక్కడ సెర్చ్ అడ్రెస్ దగ్గర మీ యొక్క డోర్ నంబర్ అవన్నీ ఎంటర్ చేస్తే అక్కడ మ్యాప్‌లో ఆటోమేటిక్‌గా అక్కడ ఇల్లు లాంటి సింబల్ ఉంది కదండీ! ఆ సింబల్ అనేది వస్తుంది. సో, మీరిక్కడ కర్సర్‌ని కూడా అలా మూవ్ చేస్తూ కూడా కరెక్ట్‌గా మీరు ఎక్కడైతే శాండ్‌ని దించాలో ఆ యొక్క లొకేషన్‌ని మీరు కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా పెట్టొచ్చు. అలా శాండ్ లొకేషన్ పెట్టిన తర్వాత కిందన కూడా మీ యొక్క అడ్రెస్ అనేది అంటే అక్కడ పైనున్న దానికి తగ్గట్టుగా కిందన కూడా అడ్రెస్ అనేది అయితే క్లియర్‌గా వస్తుంది. అలా వచ్చిన తర్వాత సేవ్ అని క్లిక్ చేయాలి. సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత యువర్ ప్రాజెక్ట్ హాస్ బీన్ యాడెడ్ సక్సెస్‌ఫుల్లీ అని మెసేజ్ అయితే వస్తుంది. ఇలా మెసేజ్ రాగానే మీరు శాండ్ ఎక్కడైతే దింపాలనుకుంటున్నారో ఆ యొక్క లొకేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా యాడ్ అయినట్టు అన్నమాట. ఇప్పుడు మీరు శాండ్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు శాండ్ అనేది బుక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ శాండ్ బుకింగ్ దగ్గరకొచ్చి ఆర్డర్ శాండ్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకిక్కడ సెలెక్ట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. అంటే ఇంతకుముందు మీరు ఆల్రెడీ ప్రాజెక్ట్ అనేది యాడ్ చేశారు కదా! అది ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఆర్డర్ యొక్క డీటెయిల్స్, మీ యొక్క డిస్ట్రిక్కు, మీ యొక్క వెహికల్ టైప్ అంటే ఎన్ని టైర్‌లు ఉన్న వెహికల్ అనేది మీరు బుక్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎన్ని మెట్రిక్ టన్స్ అనేది బుక్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఇలా గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు మీరు సెలెక్ట్ చేసుకున్న ఏరియాలో ఉన్న శాండ్ తాలూకా యాడ్స్ అన్ని డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఆ శాండ్ తాలూకా అన్ని డీటెయిల్స్ వచ్చి అక్కడి నుంచి మీకు ఎంత దూరంలో ఉన్నాయి యాడ్స్ అనేవి కూడా అక్కడ చూపిస్తుంది. అంటే మీరు శాండ్ ఎక్కడైతే డెలివరీ చేయాలనుకుంటున్నారో అక్కడి నుంచి శాండ్ యాడ్ అనేది ఎంత దూరంలో ఉంది. ఆ డిస్టెన్స్ కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీకు దగ్గరలో ఉన్నదాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఎక్కడైతే మీకు నచ్చిన శాండ్ దొరుకుతుందో ఆ ఏరియాని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మీ లొకేషన్ నుంచి శాండ్ లొకేషన్‌కి ఉన్న డిస్టెన్స్‌ని ఎంత టైం పడుతుందనేది మీకు కిందన చూపిస్తుందండి. దానికి తగ్గట్టుగా కాస్ట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. మీ యొక్క అమౌంట్ ఎంతైతే పే చేయాలో, ఆ పే చేయాల్సిన అమౌంట్ అనేది మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. అక్కడ కిందన డైలాగ్ బాక్స్ ఉంటుంది. ఆ డైలాగ్ బాక్స్ టిక్ పెట్టి పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆన్‌లైన్ పేమెంట్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ ఆన్‌లైన్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకిక్కడ ఇలా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ యూపీఐ పేమెంట్ కూడా చేయొచ్చండి. అంటే మనం స్కానర్ ద్వారా స్కాన్ చేసి కూడా మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఇలా పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇలా పేమెంట్ అనేది చేసిన తర్వాత మీకిక్కడ డాష్‌బోర్డ్‌లోకి వస్తుందండి. నేను ఆల్రెడీ ఒకటి బుక్ చేసున్నాను. ఒకవేళ మీకు వెహికల్ అలర్ట్ అయితే వెహికల్ అనేది అలర్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే శాండ్ బుకింగ్ చేశారో, శాండ్ బుకింగ్ చేసిన ఒక 4-5 అవర్స్‌లో మీకు వెహికల్ అనేది ఆటోమేటిక్‌గా అలర్ట్ అవ్వడం జరుగుతుందండి. ఈ వెహికల్ అలాట్‌మెంట్ కూడా అక్కడ మైనింగ్ డిపార్ట్‌మెంట్‌లో వెహికల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉంటారు. ఆ రకంగా ఆ సీరియల్ నంబర్ ప్రకారం అక్కడ వెహికల్ అనేది మీకు అలర్ట్ అవుతుంది. మీరిచ్చిన నంబర్ ఆఫ్ టైర్స్, నంబర్ ఆఫ్ టన్స్ బట్టి మీకు వెహికల్ అనేది అలర్ట్ అవ్వడం జరుగుతుంది. అలా అలర్ట్ అయిన తర్వాత మీకు శాండ్ అనేది డిస్పాచ్ అవ్వడం జరుగుతుంది. సో, మీ యొక్క స్టేటస్ అనేది మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలనుకుంటే ఇందులో చెక్ చేసుకోవచ్చు. మీరు శాండ్ గాని ఈవినింగ్ 5 తర్వాత, 6 తర్వాత బుక్ చేస్తే మాక్సిమం వీలైతే ఆ రోజు వస్తుంది. లేదా నెక్స్ట్ వర్కింగ్ డే మీకు శాండ్ అనేది డెలివర్ అవ్వడానికి అయితే జరుగుతుంది. ఈ రకంగా మీరు శాండ్ అనేది బుక్ చేసుకోవచ్చండి. మీకు దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.